నరేంద్ర మోడీ గత కొంతకాలంగా తీసుకొస్తున్నటువంటిది రైల్వే, ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్స్ ఏవైతే ప్రధానమైనటువంటిది ప్రతి ఊర్లో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అక్కడ ఎక్కువగా కరెంటు వాడకం అవసరం అవుతుంది. ఈ కరెంట్ ఏమో ఉత్పత్తి క్రమంగా రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అదే సందర్భంలో ఈ కరెంటుకి సంబంధించి బొగ్గు ఆధారిత విద్యుత్తు అనేది కాస్ట్తో పాటుగా కాలుష్యం అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే ఆల్టర్నేటివ్ పవర్ సిస్టమ్ అన్నట్టు. సోలార్ ప్యానల్స్ పెట్టుకుని ఎక్కడెక్కడ ఉత్పత్తి చేయాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వేల ఖాళీ స్థలాలు, రైల్వే స్టేషన్స్ కూడా చాలా చోట్ల సొంత సోలార్ పవర్ ప్రొడక్షన్తో వాడకం ప్రారంభించారు. మిగిలిన దాన్ని తీసుకుంటారు. అదే సందర్భంలో వాడకం చాలా వరకు తగ్గించుకుంటూ వచ్చారు. అలాగే ఎయిర్పోర్టులలో కూడా ఇలాగే కావాలంటే ఇప్పుడు దాదాపుగా భారతదేశంలోని 55% ఎయిర్పోర్ట్లు 100% గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేసినాయి. అది నరేంద్ర మోడీ సర్కార్ గత కొంతకాలంగా చేసుకొచ్చినటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ. ఇటు పర్యావరణానికి పర్యావరణము రక్షణ ఉంటుంది, రెండో పక్కన అవసరమైనటువంటి ప్రజా ప్రయోజనము సాధ్యమవుతుంది.